బాక్స్ ఆఫీస్ దగ్గర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా రీసెంట్ గా రిలీజ్ అవ్వగా మొదటి రోజు మిక్స్డ్ టాక్ తో కూడా ఎక్సలెంట్ కలెక్షన్ ని అందుకోగా రెండో రోజు సినిమా బాక్స్ ఆఫీస్ సినిమా అనుకున్న దానికన్నా మరీ ఎక్కువగా డ్రాప్స్ ని సొంతం చేసుకుంది. వర్కింగ్ డే అండ్ వర్షాలు హెవీ డ్రాప్స్ తో అంచనాలు మినిమం అందుకోలేదు. ఇక సినిమా మూడో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఓపెనింగ్స్ పరంగా సినిమా శనివారం అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ కూడా ఏ మాత్రం హోల్ ని చూపించడం లేదు. సినిమా ఆల్మోస్ట్ డే 2 కి సిమిలర్ గానే ఓపెన్ అవ్వగా ఈవినింగ్ అండ్ నైట్ షోలకు కొంచెం గ్రోత్ ని చూపించే అవకాశం ఉండగా ఓవరాల్ గా ప్రెసెంట్ ట్రెండ్ బట్టి చూస్తూ ఉంటే సినిమా మూడో రోజున తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా 3.5 నుంచి 4 కోట్ల రేంజ్ లో షేర్ అందుకునే అవకాశం ఉండగా ఈవినింగ్ అండ్ నైట్ షోలో మంచి గ్రోత్ ని చూపెడితే కలెక్షన్ లెక్క కొంచెం పెరిగే అవకాశం ఉందని చెప్పాలి. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఓవర్సీస్ లో కూడా పెద్దగా ఇంపాక్ట్ ను చూపించలేకపోతూ ఉండగా ఈవినింగ్ అండ్ నైట్ షోలలో సినిమా మ్యాసివ్ గ్రోత్ ని చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే సినిమా మరొకసారి బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా 5 కోట్ల రేంజ్ కి అటు ఇటుగా షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా అందుకోవాల్సిన మ్యాసివ్ టార్గెట్ చూస్తూ ఉంటే ఈ కలెక్షన్లు అసలు ఏ మాత్రం సరిపోవనే చెప్పాలి. ఇక మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర డే 3 ఎండ్ అయ్యే టైం కి ఎలాంటి కలెక్షన్ తో హోల్డ్ చేస్తుందో చూడాలి. ఇక మరి చూస్తూనే లేటెస్ట్ అప్డేట్స్ కోసం దయచేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి.